నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను బతకను నేను బతకను విషయం ఎక్కడ లవ్ మీ ఇఫ్ యూ డేర్. నిజమే, ఈ సినిమా చూడడానికి చాలా డేరింగ్ కావాలి. కాకపోతే చిన్న మార్పు, లవ్ మీ ఇఫ్ యూ డేర్ కాదు, వాచ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టాల్సింది. టైటిల్ చూసి టెంప్ట్ అయిన ఒక పెద్ద అయిన మూవీకి వెళ్ళాడు. అతని ఆవేదన అంటే ఇప్పుడు విందాం. ఏం పెద్ద అయినా మూవీ చూసావు, ఎలా అనిపించింది నీకు? బాగుందా? ఓకే, మూవీ నచ్చలేదు. ఇప్పుడు ముద్దు సీన్లు ఏమైనా ఉన్నాయా? ఓకే, ముద్దు సీన్లు కూడా లేవు. మన ఆడియన్స్ వెళ్దాం అంటున్నారు, వెళ్ళమంటా వేటి సినిమాకి? అయినా నీకెందుకు పెద్ద అయినా ఈ లవ్ మీలు గట్రా? హ్యాపీగా ఇంట్లో ఉండకుండా నిజం చెప్పి పెద్ద అయినా వైష్ణవి కోసమే కదా వెళ్ళావు సినిమాకి? నువ్వు చెప్తే వీళ్ళకి అర్థం కాదు, కానీ మా కుర్రోళ్ళందరికీ నేను చెప్తాను. థ్యాంక్ యూ పెద్ద అయినా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అదేరా అబ్బాయిలు, ఇంతకన్నా వివరంగా నేను కూడా చెప్పలేను. పెద్ద అయిన చెప్పారు మీకోసం. ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే ప్లస్లు చాలా తక్కువ, నెగిటివ్లు ఎక్కువ. కాబట్టి ఫస్ట్ నెగిటివ్లు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ స్టోరీ పెద్ద బొక్క అదే. ఇంకా రెండోది ఏమైనా ఉందంటే సాంగ్స్. చిరాకు వస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాయా ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనిపిస్తుంది సాంగ్స్ వింటే. ఇంకా చివరిది ఇది కొంచెం స్పెషల్ భయ్యా, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఏంటంటే ఇల్లాజికల్ థింగ్స్. అసలు లాజిక్గా ఉండదు. స్టోరీ ఎక్కడ మొదలవుతుందో ఎటు వెళ్తుందో, ఒక పక్క లవ్ అంటాడు, ఇంకో పక్క బేబీ మూవీని కలుపుతాడు, ఒక పక్క రివెంజ్, ఇంకో పక్క దెయ్యంకి ఫ్లాష్ బ్యాక్. చిరాగంటే నిద్ర వచ్చింది నాకైతే థియేటర్లో. ఇంకా ప్లస్ల విషయానికి వస్తే ఆర్ట్ వర్క్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ అయితే కొంచెం బాగుంది, కెమెరా వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అండ్ బీజిఎం బాగుంది. సాంగ్స్ బాగాలేవు కానీ బీజిఎం అయితే చాలా బాగుంది. 3 థింగ్స్ అయితే బాగున్నాయి. బీజిఎం బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ 3 చాలవు కదా, మెయిన్ స్టోరీ అదే బొక్కడింది ఇక్కడ. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వైష్ణవి చైతన్య ఓకే, ఆశిష్ అయితే చాలా బాగా చేశారు అతని రోల్లో. అయ్య బాబాయ్ మర్చిపోయాను, ప్లాట్ చెప్పలేదు కదా, అంటే రొటీన్ స్టోరీ కదా అని చెప్పలేదు, చెప్తాను చూడండి. ప్లాట్ ఏమి ఉండదు. హీరో ఒక యూట్యూబరు. మన హీరో నాస్తికుడు అనమాట, దెయ్యాలని దేవుళ్ళని నమ్మడు. ఎక్కడైనా దెయ్యం ఉందంటే అక్కడ లేదు అని నిరూపించిన దాకా వదలడు అనమాట. అలా ఒక కర్ణాటక బార్డర్లోనో ఒక అపార్ట్మెంట్లోనో దెయ్యం ఉందని తెలుస్తుంది. దాంతో ప్రేమించుకుంటానని చెప్పి పట్టుబట్టి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది దానికి స్టోరీ. అయినా దెయ్యంతో లవ్వేట్రా బాబు. అయినా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, డైరెక్టర్కి అడగాలనిపించింది. ఇది లవ్ మూవీయే సార్? కాదు సార్. ఇది హర్రర్ మూవీ సార్? కాదు సార్. కానీ ఇది లవ్ హర్రర్ రెండు కలిపి ఉంటాయి సార్. అలా ఉంది ఇది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే నాకైతే నచ్చలేదు. ట్రై చేస్తామంటే ఇంకా మీ ఇష్టం, మీ కర్మ, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. ఓటీటీ వరకు వెయిట్ చేస్తే మీ టైము మనీ రెండూ సేవ్ అవుతాయి ప్రజెంట్, అంతే, ఇంకేం చెప్పలేను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ చేయకండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.